ఏపీలో మరో నెలలో ఎన్నికల కోడ్ అమలు కానున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నో అనూహ్య మార్పులు, పార్టీలకు రాజీనామాలు, అనుకూలతను బట్టి పార్టీలు మారుతున్న సెట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఏపీలో రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థల సాయం వాటిపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలు ఎన్నో పావులు కదుపుతూ ఉన్నాయి. వ్యూహానికి ప్రతి వ్యూహాలు, మాటకు మాట, విమర్శలు ప్రతి విమర్శలు ఇలా వేడిగా రాజకీయం సాగుతుంది. ఈ మేరకు రాష్ట్రంలో మరో సంచలనానికి తెరలేపే విధంగా ఏపీ సీఎం జగన్ చేయబోతున్నారు. ఈ నెల 4న హైదరాబాద్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీ బయటకు కేసీఆర్ పరామర్శ అని చెబుతున్నా అంతర్గతంగా రాజకీయపరమైన చర్చ, సహకారం కోసమే కలుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి జగన్కు సీఎం కేసీఆర్ అందించిన సహకారం ఎవ్వరూ కాదనలేని నిజం. అప్పుడు ఎన్నికల్లో టీడీపీని ఏపీలో ఓడించేందుకు జగన్, కేసీఆర్ కలిసి ఎన్నో వ్యూహాలు రచించి వాటి అమలులో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. టీడీపీకి డొనేషన్ రూపంలో కానీ, పార్టీ ఫండ్ రూపంలో కానీ ఏ వైపు నుంచి కూడా ఆర్థిక సాయం అందకుండా కేసీఆర్ జగన్తో కలిసి అడ్డుకట్ట వేయగలిగారు. టీడీపీకి ఉన్న కార్పొరేట్ ఇంకా బలమైన ఆర్థిక వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ఏపీలో టీడీపీకి ఫండింగ్ రాకుండా ఇక్కడి వారి ఆస్తులపై నిఘా పెట్టి వారి ప్లాన్లో గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక రాష్ట్రంలో ఉన్న అనేక పరిశ్రమలు తెలంగాణకు తరలి వెళ్లాయి. అలాగే ఏపీలో పెట్టాల్సిన ఎన్నో పరిశ్రమలు తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ పాలసీల వల్లనే అని ముందు ప్రచారం జరిగినా దాని అసలు కారణం 2019లో వైసీపీ గెలుపుకి కేసీఆర్ అందించిన సహకారం కారణంగా అక్కడ కృతజ్ఞత భావంతో ఇక్కడి పరిశ్రమలన్నీ తెలంగాణకు వెళ్లేలా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీ కానుండటం కీలకంగా మారింది. జగన్ బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ను జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇంత ఆలస్యంగా కేసీఆర్ను జగన్ పరామర్శించనుండటం గమనార్హం. దీంతో ఇరువురి భేటీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ యశోద ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే సినీ, రాజకీయ ప్రముఖులందరూ వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు. కానీ కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించకపోవడం అప్పట్లో చర్చాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు, టీడీపీ జనసేన పొత్తుల్లో బీజేపీ కూడా చేరనుందనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ను జగన్ కలవనుండటం ఇంట్రెస్టింగ్గా మారింది. కేసీఆర్ను తన రాజకీయ గురువుగా జగన్ భావిస్తారు. జగన్ తన తమ్ముడిగా కేసీఆర్ భావిస్తారు. కేటీఆర్, జగన్ కూడా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కేటీఆర్ బాపటంగానే చెప్పారు. జగన్, తాను మంచి మిత్రులమని, కలిసినప్పుడు ఇద్దరం స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటామని కేటీఆర్ చెప్పారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రాల పరంగా ఉంటాయన్నారు. ఈ పరిచయాల క్రమంలో గత ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కొనేందుకు జగన్కు కేసీఆర్ అండదండలు అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అలాగే 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్కు పడేలా వైసీపీ హెల్ప్ చేసింది. కేసీఆర్, జగన్ మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో వీటిని బట్టి తెలుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు జగన్ సహాయం చేయలేదు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్తో సంబంధం లేనట్లుగానే వైసీపీ వ్యవహరించింది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మారడంతో ఏపీ ప్రజల మూడ్ కూడా మారుతుందని భావించేవారు ఉంటారు. కేసీఆర్ను జగన్ కలవక చాలా రోజులైంది. అయితే తాజాగా జరగనున్న భేటీ కీలకంగా మారింది. ఈ భేటీలో 2019లో మాదిరిగానే మాజీ సీఎం కేసీఆర్కు సాధ్యమైనంత సహకారం అందించాలని జగన్ కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వైసీపీకి కావాల్సిన కొంత ఆర్థిక తోడ్పాటు, వీలైనంత వ్యవస్థల సహకారం, అలాగే కేసీఆర్కు పక్క రాష్ట్రాల్లో ఉన్న సన్నిహిత సంబంధాలను జగన్ గెలుపు కోసం పనిచేసే విధంగా సహకరించాలని కేసీఆర్ను జగన్ కోరనున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇదే కనుక నిజమైతే జగన్ మళ్లీ ఏపీలో గెలవరని గ్రహించినట్టే. ఆ భయంతోనే ఇలా పక్క రాష్ట్రాల నాయకుల మీద వాళ్ళ సంబంధాలతో గెలిచే యోచన చేస్తున్నారని ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కేసీఆర్ దీనికి ఒప్పుకుంటారా? అసలు భేటీలో ఈ అంశాలపైనే ఇద్దరు చర్చించుకోనున్నారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.